తెలంగాణ కేబినెట్ విస్తరణలో భంగపడ్డ ఆశావహులకు బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తికి లోనయ్యారు. వీరిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. హైకమాండ్ ఆదేశాలతో సీనియర్లను బుజ్జగించే పనిలో పడింది. సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇంటికి మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్, పొన్నం వెళ్లి ఆయనతో మాట్లాడారు. అలాగే ప్రేమ్ సాగర్ రావు ఇంటికి వెళ్లిన నేతలు ఆయనకు సైతం సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని నచ్చజెప్పారు. తర్వాత మల్రెడ్డి రంగారెడ్డి వద్దకు వెళ్లిన మహేష్ గౌడ్, పొన్నం సైతం ఆయనకు తగిన ప్రాధాన్యం ఉంటుందని భరోసా ఇచ్చారు. నిన్న ప్రారంభమైన బుజ్జగింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మల్రెడ్డి రంగారెడ్డితో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఇవాళ భేటీ అయ్యారు. మరోవైపు ప్రేమ్ సాగర్ రావుని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్లు కలిశారు. మరో అసంతృప్త నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా బుజ్జగించేందుకు పీసీసీ నేతలు ప్రయత్నాలు చేశారు. అయితే ఆయన పార్టీ నేతలెవరికీ అందుబాటులోకి రాలేదని తెలిసింది. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు జరగనుండటంతో పార్టీ నేతల్లో ఎలాంటి అసంతృప్తి లేకుండా నేతల మధ్య సమన్వయం ఉండేలా చూసేందుకే పార్టీ పెద్దలను హైకమాండ్ రంగంలోకి దించింది. మరి మా రంగన్నకు సంబంధించిన సీనియారిటీ గురించి నేను మరి శాసనసభ్యుడిగానో మంత్రిగానో మా ఆది నాయకత్వానికి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే వారి సీనియారిటీ, వారికి ఉన్న అనుభవం నిరంతరం 10 సంవత్సరాల కాలం పాటు అత్యంత కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టే వ్యక్తిగా మా నాయకత్వానికి తెలుసు. సరే, కార్యకర్తలు, నాయకులు, యావత్ జిల్లాకు సంబంధించిన వారందరూ కూడా తప్పకుండా వారి నాయకుడికి పదవి రాలని అందరూ ఆశిస్తారు. ఆ ఆలోచన కూడా కేంద్రానికి సంబంధించిన మా నాయకత్వానికి కానీ రాష్ట్రానికి సంబంధించిన నిన్న మా పిసిసి అధ్యక్షుల వారు కూడా వచ్చి చెప్పడం జరిగింది. ప్లస్ మా ముఖ్యమంత్రి గారు కూడా దృష్టిలో ఉంది. తప్పకుండా మేము కూడా వారి గురించి కాదు, ఇక్కడ పార్టీ కార్యకర్త నాయకుడి ఆవేదనను తప్పకుండా కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి, ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం.